పాలబంతులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. ఇక్కడ 5 కాయల కొబ్బరి తురుము తీసుకున్నాము. చిన్న కాయలైతే 6 కాయలు కొబ్బరి తురుము తీసుకోవాలి. 1 కేజీ బెల్లం తీసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మీరు ఈ వెజల్ని గ్యాస్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడైతే మనకి దగ్గరికి వస్తుందో అప్పుడు మనకి ఈ కొబ్బరి నూజ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మీరు గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 2 లీటర్స్ పాలు తీసుకున్నామండి. ఏదైనా ఒక దల్సరి ఇత్తడి పళ్ళెంలో అయితే మనకి బాగా ఇది తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. దల్సరి తీసుకోవాలి. పాలుని మనం ఇలా కదుపుతూనే ఉండాలండి, అవి మరుగుతూ ఉంటాయి. ఇలా కదుపుతూనే ఉండాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనము 1/2 కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నామండి. ఒకవేళ 1 లీటర్ పాలు అయితే కనుక మీకు 1/2 కేజీ షుగర్ అయితే మీరు యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి వచ్చాక మీరు ఫ్లేమ్ని ఆఫ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకుని ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకుని దాంట్లో ఒక స్పూన్తో ఈ విధంగా ఇత్తడి చెంబుతో ఈ విధంగా చేసుకోవాలండి. ఇత్తడి చెంబుకి కూడా నెయ్యి రాయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు కొబ్బరి నూజుండలు తీసుకుని ఈ పాలకోవాలో ఈ కొబ్బరి నూజుండలు అయితే పెడతామండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఉండ కింద చేసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా చేస్తే మీకు ఈ పాల బంతులు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మిగతా కొబ్బరి నూజులన్నిటినీ కూడా ఈ విధంగా కోవాలో మీరు ఇలా పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాల బంతులు అయితే రెడీ అవుతాయి. మిగతా ఉండలన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఈ విధంగా పాల బంతుల్ని చేసుకుంటే ఎంతో టేస్టీగా పాల బంతులు రెడీ అవుతాయి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయడం